సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. తల్లిని మించిన దైవం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెప్తుంది. వేదము, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి. గాయత్రియే మోక్ష స్వరూపం, మోక్ష ప్రసాదిని. గాయత్రి మంచి బుద్ధిని, సంకల్పాన్ని కలిగిస్తుంది అని మహాన్యాసం పేర్కొన్నది. ఒక త్రాసు పళ్ళలో వేదాంగాలు, మరో పళ్ళెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ మంత్రం గొప్పతనం గురించి అంత విశేషంగా పేర్కొన్నారు. అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు. వారిని అడిగి ఎన్నో విషయాలు, కొన్ని సందేహాలకు సూచనలు తెలుసుకుందాం. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయండి. ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం విక్రమ్ గారు. విక్రమ్ గారు, ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత, ఆల్ఫా స్టేట్కి వెళ్ళిన తర్వాత నిద్రావస్థలో కానీ లేకపోతే మీరు అన్నట్లు బాహ్య సమాధి ఈ విధంగా అన్నారు కదా. అయితే ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఆ స్టేట్లో ఎంత సమయం ఉండగలరు? ఒకవేళ వాళ్ళు రిటర్న్ రావడానికి, ఆ స్టేట్ నుంచి మళ్ళీ నార్మల్గా రావడానికి దానికి కావాల్సిన రీజన్స్ ఏంటి, లేకపోతే ఎలా వస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. సో ఈ సాధనలో ఒక సాధకుడు సాధన మొదలుపెట్టి చేయగా బెటర్ అవుతూ ఉన్నత స్థితిలోకి వెళ్తుంటాడు. ఎలా అయితే మనం ఉన్నత స్థితిలోకి వెళ్తామో, ఎంత ఉన్నత స్థితిలోకి మనం వెళ్తామో అంతే కిందకు పడిపోయి నీచమైన స్థితిలోకి మనం జారిపోయే అవకాశం ఎంతైనా ఉంది మీరు అన్నట్టు. సో అక్కడే ఒక సాధకుడికి లిట్మస్ టెస్ట్ అన్నమాట. సో మీరు పురాణాలలో చూస్తూ ఉంటే ఈ ఋషులు తపస్సు చేస్తుంటారు. ఆ తపస్సులను భంగం కలిగించడానికి ఇంద్రుడు వాటెవర్ వచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది తపస్సు విఫలం అవుతుంది, మళ్ళీ కూర్చుంటారు. ఒకనొక స్టేట్లో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి ఫైనల్లీ వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఇదంతా ఏంటి, మనకు సింబాలిక్గా చెప్పడానికి, అర్థమయ్యేలా ఒక పామరుడికి తపస్సు అంటే ఏంటి, యోగ స్థితి అంటే ఏంటో చెప్పడానికి ఒక తపస్సు, దాని భంగం కలిగించడం. యూజువల్లీ తపస్సుని భంగం కలిగించడానికి ఏ మేనకనో రంభనో పంపించి వాళ్ళు నాట్యం చేస్తుంటే ఈ ఋషి డిస్టర్బ్ అయిపోతాడు, ఇలా చూపిస్తారు. సో దీనివల్ల చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, ఈ యోగ సిద్ధిలో అంటే యోగ సాధనలో ఉన్నప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకూడదు అని చాలా మంది బ్రహ్మచర్యం పాటిస్తుంటారు, లేకపోతే ఏదో ఉపవాసాలు చేస్తుంటారు, ఇంప్యూరిటీస్ లాగా ట్రీట్ చేస్తుంటారు. మిగతా జనరల్గా సహజంగా చేయవలసినవన్నీ ఇంప్యూరిటీస్ లాగా ట్రీట్ చేసి అలా వెళ్తుంటారు. కాకపోతే ఆ ఎగ్జాంపుల్స్ ఆ పురాణాలలో, మన సినిమాలలో చూపించినవి ఏంటంటే ఒక పామర స్థాయిలో ఉన్న వ్యక్తికి అర్థం కావడానికి. సో దిగజారిపోవడం అంటే ఏంటంటే ఈ సమస్థితిని నేను పోగొట్టుకోవడం. ఈరోజు నేను సాధన చేశాను, మంచి అత్యున్నతమైన స్థితికి నేను సాధనలో చేరుకున్నాను, సాధన అయిపోయి నార్మల్ నా డే టు డే లైఫ్లోకి వచ్చాను, నా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నేను రెగ్యులర్గా అంటే నా మైండ్ వాడి ఒక కంటిన్యూటీ అనేది ఉంది. అంటే నిన్నటి పని ఎంతవరకు వచ్చింది, ఏం చేయాలి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆ సాల్వ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. అవన్నీ డీల్ చేసే టైంలో ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ అనేది తప్పొచ్చు. ఆ బ్యాలెన్స్ తప్పడమే మనం దిగజారిపోవడం. అంటే అవేర్నెస్ అనేది లేకుండా, సపోజ్ ఒక బాస్ తిట్టాడు అని మనం పర్సనల్గా తీసుకొని దాన్ని ఫీల్ అయిపోయాం అనుకోండి, ఆ సమస్థితి నుంచి కిందికి పడిపోయినట్టు. అంటే ఫీల్ అవ్వకూడదని నేను మనసులో అనుకుంటూ దాన్ని కావాలని చేయడం కాదు. న్యాచురల్లీ ఒక సమస్థితిలో ఉన్న ఒక యోగికి తిట్టినప్పుడు అదేమి అనిపించదు అనమాట. యాక్చువల్లీ అంటే తిట్టడం అనేది ఒక ఎగ్జాంపుల్ అది చెప్తున్నాను. అలాంటి ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఏమి అనిపించకుండా కంప్లీట్ అవేర్నెస్తో వెళ్తూ ఉంటాడు, కానీ బయటికి అలాగ అనిపించడు. సో అందుకే అంటే మా గురువు గారు ఎప్పుడూ చెప్తుంటారు, యోగి ఈజ్ ద బెస్ట్ యాక్టర్ అని. అంటే ఈ ఫ్యామిలీ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ బాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు యోగి.
అంటే అన్నిటికీ రియాక్ట్ అవుతున్నట్టు, బట్ ఇంటర్నల్లీ హీ విల్ నాట్ రియాక్ట్. సపోజ్ ఒక పని చేయాలి అంటే నేను గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు ఒక వ్యక్తికి, బట్ యోగి అది హీల్ ఎనాక్ట్ దట్, అంటే తన మీద కోపం ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు, బట్ హీఈస్ నాట్ రియల్లీ యాంగ్రీ ఎట్ దట్. సో లోపల అంతే కామ్నెస్ మెయింటైన్ చేస్తూ బయటికి మాత్రం ఆ పని జరగడానికి యాక్ట్ చేస్తాడు. అది ఒక యోగి యొక్క లక్షణం. యాక్టింగ్ అంటే యోగి మోసం చేస్తాడని కాదు దాని అర్థం. అంటే అలా ఆలోచించే వారు కూడా ఉంటారు. ఉంటారు, అందుకే చెప్తున్నాను నేను యోగి మోసం చేస్తాడని కాదు. ఈ రియాక్షన్స్ ని అంటే తన సమస్థితిని అలా తిడుతున్నా కానీ కామ్గా నవ్వుకుంటూ ఉండడమో, లేకపోతే పని జరగాల్సిన చోట చెప్పే విధంగా చెప్పకుండా ఉండడం అలా కాదు. నార్మల్గా అందరు ఎలా ఉంటారు అలా ఉంటారు, బట్ డీప్ ఇన్సైడ్ హీస్ సెంటర్డ్. అంటే అవేర్నెస్ అనేది ఎప్పుడు తనతో ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు దాని నుంచి జారిపోయే అవకాశం ఉంది, దిగజారిపోయే అవకాశం ఉంది. దాన్నే మనం మురికి అంటాం. ఈ రోజు నేను నాకు తెలియకుండానే అవేర్నెస్ లేకుండా దేనికైనా రియాక్ట్ అయిపోయాను అనుకోండి, అది ఒక మురికి అనమాట, ఇదొక ఇంప్యూరిటీ ఇంప్రెషన్ అనమాట నా మైండ్లో. అదే యాక్చువల్లీ పాపము అంటే, పాపము పుణ్యము అంటే కూడా అదే. సో పాపం చేయడం అంటే ఏంటి, ఆ అవేర్నెస్ నుంచి బయటికి రావడం, దానివల్ల మన మైండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో పాపమైనా పుణ్యమైనా అంటే ఈ రెండింటికి ఇంపార్టెన్స్ లేకుండా ఒక న్యూట్రల్ స్టేట్లో ఉండగలిగేవాడు యోగి. సో అలా ఉంటూ చేయడం అనమాట ఇది ఈ ఆల్ఫా స్టేట్ కానీ ఈ బాహ్య సమాధి కానీ వాట్ ఎవర్ వి సే. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. విక్రమ్ గారు, మీరు అన్నట్లు ఈ స్టేజ్లో ఉండి ఇప్పుడు సమాజానికి తగ్గట్టు వారి ఎమోషన్స్ చూపించినప్పటికీ కూడా ఇంటర్నల్గా నిశ్చలంగా ఉండటం అనేది యోగి యొక్క లక్షణం అంటారు. మరి ఇన్ని లక్షణాలు ఉంటే వీరికి ఇంకొక డౌట్ ఏంటంటే, ప్రేక్షకుల వైపు నుంచి వీరికి ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటే ఎమోషన్ మనం మెయింటైన్ చేస్తే అవి ఎంతవరకు నార్మల్గా ఉండే అవకాశాలు ఉంటాయి అంటారు? ఒకటే ఎమోషన్ మెయింటైన్, అసలు ఎమోషన్ మెయింటైన్ చేయడం అంటూ ఏం లేదు. అవును, అసలు మమేకమైపోవడమే. ఫ్యామిలీలో ఉంటే ఒక యోగి ఈజ్ ద బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్. ఆఫీస్లో బాస్ అయితే ఒక యోగి విల్ బి ద బెస్ట్ బాస్. ఆఫీస్లో సర్వెంట్ అయితే ఒక యోగి విల్ బి ద బెస్ట్ సర్వెంట్. అంటే తనలా ఎవరు అంత సబ్మిసివ్గా ఉండలేరు అనమాట. ఇంకంటే ఒక సర్వెంట్ అంటే మొత్తం కంప్లీట్లీ సరెండర్ అయిపోయి బాస్ దూకేయమంటే దూకేయగలగాలి, ఆ స్టేజ్లో ఉంటాడు. అదే ఒక బాస్ స్టేజ్లో ఉంటే యోగి ఎలాంటిదైనా తను కంట్రోల్ చేయగలిగే స్టేజ్లో ఉంటాడు. బట్ ఇంటర్నల్లీ హీఈస్ సెంటర్డ్ అనేది చెప్పడం అంటే యాక్చువల్లీ కష్టం. ఇట్స్ ద ఇండివిజువల్ థింగ్ వన్ హ్యాస్ టు గో త్రూ. సో అలాగే ఫ్యామిలీ లైఫ్లో అంతే రెస్పాన్సిబుల్గా ఉండగలడు అనమాట. అంటే మనం యోగ స్థితి ఏదైతే అచీవ్ చేశామో అది నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉందనే దానికి ఒక టెస్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఫ్యామిలీ లైఫ్లో. పురాణాలలో డిస్టర్బ్ చేశారు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇఫ్ మనకి ఏదైనా ఒకటి మనం మాట్లాడితే ఖచ్చితంగా ఎదురుగా ఉన్న పర్సన్ కూడా సేమ్ రియాక్ట్ అవ్వాలి. అది గొడవైనా సరే, మంచైనా సరే, లేకపోతే ఇంకేదైనా సరే, వాట్ ఎవర్ ద రీజన్స్, దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వకపోతే వీళ్ళు హర్ట్ అయిపోతారు. సో అలాంటప్పుడు ఒక యోగి మీరు అన్నట్లు ఆ స్థితిలో ఉన్నప్పుడు దానికి అన్నట్లు ప్రాపర్గా అంత, ఇప్పుడు నేనున్నాను, నాకు సంబంధించినంత వరకు మనం జనరల్గా మాట్లాడుకుంటే నేను రియాక్ట్ అయినంత ఎక్కువ కావచ్చు, లేకపోతే నాకు వచ్చినంత కోపం కావచ్చు, ఎదురుగా ఉన్న ఒక యోగికి రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మన పర్సన్ టు పర్సన్ మధ్య. మరి అలాంటప్పుడు వాటిని మనం ఎలా అచీవ్ చేయగలుగుతామంటారు? మీరు ఒక నార్మల్ అంటే ఎమోషనల్ అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉన్న ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే ఈ గాయత్రి సాధన చేస్తూ సరిగ్గా ఈ సాధన చేస్తూ ఒక స్థితికి వెళ్తారో, ఒక మంచి యోగ స్థితికి వెళ్తారో, ఒక మంచి మెంటల్ క్లారిటీ వస్తుందో, వాళ్ళు ఎవరితో ఉంటే వాళ్ళతో మమేకం అవ్వగలుగుతారు. వాళ్ళు మమేకం అవుతారు. వాళ్ళు అదే చెప్తున్నాను ఇందాక, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు ఉండగలరు. ఎందుకు అంటే ప్రిఫరెన్స్ లేదు.
నేను ఇలాగే ఉండాలి, నాకు ఇలాగే కావాలి అనే ప్రిఫరెన్స్ లేదు. ఓకే. బికాస్ దే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఈరోజు నేను ఆ క్వాలిటీ ఆఫ్ సరెండర్ ఏదైతే ఉందో, ప్రకృతికి మనం సరెండర్ అవుతాం కదా, సో వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఐ సీ ఇట్ యాజ్ ద గిఫ్ట్ ఆఫ్ నేచర్ అనమాట. అంతే. సో మీకు తెలుసో లేదో, సోక్రటిస్ అనే ఫిలాసఫర్, ఆయన వైఫ్ చాలా లైక్ క్రాంకీ అని చాలా దగ్గర డిస్క్రైబ్ చేసి చెప్తుంటారు. ఒకానొక స్టేజ్లో ఆయన ఒక ఆనందమైన స్థితిలో అలా ఉంటూ ఆయన పిలిస్తే పలకకుండా ఉండేవాడు అనమాట. వేడి టీ ఆయన మొహం మీద కొట్టేదని కూడా కొన్ని బుక్స్లో రాసున్నాయి. బట్ స్టిల్ ఆయన భార్యకి అంతే సరెండర్ అవుతూ అంత అద్భుతంగా ఆయన భార్యతో ఉండగలిగాడు అంతే. బికాస్ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యోగి. సో ఆవిడతో మమేకం అయిపోయి ఉండగలిగాడు అనమాట. సో దట్ ఈస్ ద స్టేట్ వన్ విల్ అచీవ్ త్రూ దిస్. అంటే నాకు ఎప్పుడైతే ప్రిఫరెన్స్ లేదో, ఎదుటి వ్యక్తి ఇలా ఉండాలి అని నేను అనుకుంటే, అంటే నాకు ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది. మీరు అన్నట్టు సపోజ్ ఎదుటి వ్యక్తి తాగుతున్నాడు, నాకు తాగడం అంటే ఇష్టం లేదు, అప్పుడు ఒక డిఫరెన్స్ వస్తుంది. తాగినా ఓకే, తాగపోయినా ఓకే, బట్ నాకు ప్రిఫరెన్స్ లేదు, అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలనేది నాకు ప్రిఫరెన్స్ లేదు, దెన్ అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఐఎమ్ అన్డిస్టర్బ్డ్ అండ్ ఐఎమ్ సెంటర్డ్ అనమాట. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఇలా ఉండాలని నేను అనుకుంటానో, నేను నా స్థితి నుంచి దిగజారిపోయినట్టు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సాధనలో మనం అప్పుడప్పుడు కింది మెట్లకు దిగజారుతూ ఉంటాం. బికాజ్ ఆఫ్టర్ ఆల్ వి ఆల్ ఆర్ హ్యూమన్స్. ఆ సమస్థితి అనేది ఎంతసేపు ఉంటుందనే ఒక అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగారు. ఆ ఎంతసేపు అనేది ఆ సాధన బలము, ఆ పటిమ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత క్లారిటీ వస్తుంది ఆ సాధనలో అనే దాని మీద. ఒకసారి కింద పడతాం, మళ్ళీ పైకి లేస్తాం, కింద పడతాం, మళ్ళీ పైకి లేస్తాం, కింద పడతాం, మళ్ళీ పైకి లేస్తాం. ఇలా 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 చేయగా 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 ఇంకా అంతకు మించి ఇంకా కింద పడడం అనేది లేని స్థితికి వెళ్తాడనమాట. ఎవరైనా అంతే. ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలన్నప్పుడు మనం పడుతూ లేస్తూ వెళ్తాం. సో యోగ సాధన కూడా అంతే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం క్యారీ చేసిన ఇంప్రెషన్స్ మన మెదళ్ళలో ఏదైతే ఉన్నాయో, అవి అంత సులువుగా ఒకేసారి వాషౌట్ అయిపోవు. సో డే టు డే, ఈరోజు నేను సాధన చేస్తే పొద్దున్న నుండి ఇప్పటి వరకు నేను పోగు చేసుకున్న ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి. మళ్ళీ ఇప్పటి నుండి నేను పడుకునేంత వరకు ఏదైతే నేను మళ్ళీ ఆ ఇంప్యూరిటీస్ని గెయిన్ చేస్తానో, అవి రేపు పొద్దున సాధనలో, అందుకే సాధన కావాలి. అంటే యాజ్ వీఆర్ కలెక్టింగ్ ద ఇంప్రెషన్స్, మనం కోప్పడడం వల్ల మన మెదడు మీద ఒక ముద్ర ఉంది, జాలి పడడం వల్ల కూడా ఉంది, రెండిటి వల్ల ఉంటుంది. ఎనీ ఎమోషన్ వాట్ ఎవర్ యూ టేక్, ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ అనేది ఇంప్యూరిటీ. దాంట్లో ఈ ఇంప్రెషన్ మంచిది ఇది కాదు అనేది లేదు. దాన్ని మనం క్లెన్స్ చేయడం, వాష్ అవుట్ చేయడమే సాధన. సో ఇంకా నేను దిగజారను అనే స్థితి ఏదైతే వస్తుందో, ఇంకప్పుడు సాధన అక్కర్లేదు. ఇంకా సాధన ఎందుకు? నేను కూర్చొని ప్రాణాయామం చేయాల్సిన అవసరం ఏముంది? సో ఎప్పుడైతే మురికి పోగవుతుందో అప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి వన్స్ యు క్రాస్ దట్ స్టేజ్, ఇంకా అది కూడా లేదు. దట్ ఈస్ అల్టిమేట్ స్టేజ్ అనమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ తపస్సు భంగం ఇవన్నీ అంటే ఏంటంటే కూడా ఈ దిగజారిపోవడం సాధనలో, నార్మల్గా రియాక్ట్ అవ్వడం అనమాట అన్నిటికీ. సో అది మళ్ళీ 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 తపస్సు చేయడం, మళ్ళీ దాన్ని అచీవ్ చేయడం. అల్టిమేట్లీ మనం ఒక స్టేజ్లో ఎలాంటి వాటికి డిస్టర్బ్ అవ్వకుండా సెంటర్డ్గా ఉండగలుగుతాం. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్. విక్రమ్ గారు, రోజు గాయత్రి మంత్రం జపించే వారిలో మానసిక మార్పు కావచ్చు, భావోద్వేగ నియంత్రణలో మెరుగుపడటం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మనం గత కొన్ని ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము. ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని చాలామంది మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? శాస్త్రీయ ఆధారాలు కావచ్చు, నార్మల్గా ఉన్న ఆధారాలు కావచ్చు, ఏమైనా ఉన్నాయా అని. శాస్త్రీయ ఆధారాలు అంటే రామాయణం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 24,000 శ్లోకాలు, ఒక కావ్యం అది.
ఉమ్. మహాకావ్యం రామాయణం అనేది. ఎవరు రాశారు అది? ఒక దారిన పోయే వాళ్ళని దోచుకుంటూ చంపేసే ఒక బందిపోటు దొంగ ఉమ్. వాల్మీకి. అలాంటి అతను ఈ సాధన చేయగా అంత డిఫరెన్స్ వచ్చింది. అవును. అంటే ఆధారం అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి ప్రూవ్డ్ ఇన్ ద ల్యాబ్. అంటే హిస్టరీలో మనం చూసుకుంటే సో అలాంటి ఎలాంటి ఆ, ఆ, మనం ఏమంటాం ఒక దయ కరుణ ఇట్లాంటివి ఏమీ లేకుండా ధరణి పోయి వాళ్ళని దోచుకుంటూ చంపేస్తూ ఒక మర్డరర్. ఉమ్. ఈరోజు అలాంటి వ్యక్తిని మనం అయితే ఉరిశిక్ష వేస్తాం. అవును. అలాంటి వ్యక్తి మార్పు ఒక సాధన ఒక పట్టుకొని అంటే రామ అని కూడా అనడం రాకపోతే మరా మరా అని హనుమాన్ చెప్తాడని ఉంది నారదుడు. అప్పుడు కూర్చొని ఇంకా అది అలా అంటూనే ఉంటాడు అంతే. అది రామాయణం 24,000 శ్లోకాలు రాసేంత ఉన్నత స్థాయికి అతన్ని తీసుకెళ్ళింది. ఏంటది? ఈ సాధన. అది గాయత్రి సాధన. ఎందుకు దీన్ని గాయత్రి సాధన అంటున్నానంటే గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి, రామాయణానికి 24,000 శ్లోకాలు ఉంటాయి. దీని మధ్యలో రిలేషన్ ఏంటనేది కూడా ఇంతకు ముందు ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. అవును. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాయత్రి సాధన. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కంప్లీట్గా ప్రకృతికి సరెండర్ అవుతాడు, అంటే అప్పటి వరకు తను చేసే పనులు అన్నీ ఒక్కసారిగా వదిలేసి కంప్లీట్లీ ప్రకృతికి సరెండర్ అయిపోయాడు అంతే. అలా మరా మరా అనుకుని ఏం జరిగినా ఇంకా అలా కూర్చున్నాడు. దట్స్ హౌ ఒక మహా ఋషి అయిపోయాడు ఆయన. ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ వరకు. అంటే ఆధారం అని మీరు అన్నారు కాబట్టి అవును. చెప్తున్నాను. అలా ఎన్నో వేమన తీసుకోండి. ఉమ్. నార్మల్గా ఉంటున్న ఒక వేమన కొన్ని వేల పద్యాలు అవును. రాశారనమాట. వేల పద్యాలు, ఎస్పెషల్లీ కొన్ని పద్యాలు నాదము బిందువు కళల గురించి ఉంటాయి. ఉమ్. ఎందుకు ఆయనని ఈ గాయత్రి సాధన వేమన గురించి మాట్లాడుతున్నానంటే వేమన ఎన్నో పద్యాలలో నాదము గురించి బిందువు గురించి కళ గురించి ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ గాయత్రి సాధన. ఉమ్. అంటే ఒక సమాజంలో గౌరవంగా బతికిన ఒక వ్యక్తి కనీసం బట్టలు కూడా లేకుండా అంత ఉన్నత అంటే ఒక డెఫినెట్లీ అంటే బట్టలు కూడా లేకుండా అలా కూర్చొని ఆ పద్యాలు కొన్ని వేల పద్యాలు అంటే మన వేమన శతకం అని కేవలం 100 పద్యాలే అని మనం అనుకుంటాం, కానీ కాదు, వేలల్లో ఉంటాయి. 5,000 పద్యాలు ఉంటాయి. ఉమ్. సో రాయగలిగాడంటే తన ఐక్యూ లెవెల్ ఎంత పెరుగుంటుంది. అవును. అంటే నార్మల్గా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ సొసైటీలో ఉన్న వాళ్ళ మానసిక స్థాయి నుంచి కొన్ని వేల లక్షల మెట్లు పైన ఉన్న స్థాయికి తను చేరగలిగాడు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ సాధన. సాధన అంటే ఈ సాధన అన్నిటి కూడా మెయిన్ కీ ఏంటంటే సరెండర్ టు ద నేచర్. ఉమ్. అండ్ ఈ సాధన చేయగా చేయగా మానసికంగా ఎలా మార్పులు వస్తాయనేది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కొంతవరకు చెప్పగలుగుతున్నాను. ఉమ్. అంటే ఆ స్థాయిలో వాల్మీకి స్థాయిలో వేమన స్థాయిలో కాకపోయినా ఇన్ జనరల్ నార్మల్గా ఒకప్పుడు నా మానసిక స్థాయి ఎలా ఉండేది, ఈ సాధన చేయగా చేయగా ఎలా మెరుగుపడింది అనేది ఒక క్లియర్ డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది. ఉమ్. సో ఐఎమ్ గివింగ్ ఎ టెస్టిమనీ. సో ఈరోజు మనం ఇన్ని ఎపిసోడ్లుగా మనం మాట్లాడుతున్నాం దీని గురించి అంటే కొంతమంది అడుగుతారు, నువ్వు ఇంతగా ఒక గాయత్రి మంత్రం గురించి మాట్లాడడానికి ఏముంది అసలు అని. ఉమ్. నాకు తెలియదు, మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఓకే. న్యాచురలీ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ త్రూ మీ ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అంతే. ఉమ్. సో ఈ గాయత్రి సాధన వల్ల డెఫినెట్లీ మానసిక స్థాయి మెరుగుపడింది. ఉమ్. ఈవెన్చువల్లీ మై లైఫ్ గాట్ బెటర్. సో ఇంకా 10 మంది కూడా దీని గురించి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఉమ్. సో ఇంతకు మించిన ఆధారాలు ఏముంటాయి Live అంటే ఈ example రోజుల్లో మీరే అంటారు. ఎవ్రీబడి కొంతవరకు. యా ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ వి క్యాలిక్యులేట్ విత్ టైం. ఉమ్. ఈరోజు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడడం వల్ల ఏమొస్తుంది, ఈ టైంలో నేను వేరే బిజినెస్ చేసుకోవచ్చు కదా,
ఉమ్. అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అవును. బట్ అది ఎంతగా ఒక మనిషికి బెనిఫిట్ ఇస్తే ఇది ఇంకా కొంతమందికి చేరాలని చెప్పాలని ఆ ఉత్సాహం ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ సాధన. ఉమ్. సో ఇవన్నీ మనం ఆధారాలుగా చెప్పుకోవచ్చు, బికాస్ ఇవన్నీ మనస్సుకు సంబంధించింది, విచ్ కెనాట్ బి సీన్. పదార్థం అయితే మనం ల్యాబ్లో చూపించవచ్చు. ఉమ్. సో ఆధారాలు అనేవి మన మనసుతో చూడాలంటారు, కరెక్ట్. అంతేనా? విక్రమ్ గారు, గాయత్రి మంత్రం మన శరీరంలోని చక్ర వ్యవస్థలు సక్రియం చేస్తుందనే వాదన శాస్త్రీయంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే సక్రియం అంటే ఏంటి, అందులో శాస్త్రీయంగా వినిపించేదానికి ఉన్న రీజన్స్ ఏంటి? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన శరీరంలో ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఉమ్. సో ఈ కెమికల్ రియాక్షన్ సరిగ్గా జరగడం వల్ల రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ప్లేసెస్ని మనం గ్లాండ్స్ అంటున్నాం. ఉమ్. థైరాయిడ్ గ్లాండ్ ఉంది, పీనియల్ గ్లాండ్ ఉంది, అడ్రినల్ గ్లాండ్ ఉంది. సో ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో మన బాడీ ఉంటే దాన్ని మనం హెల్త్ అంటాం. ఏదైనా ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ కంటే తక్కువైనా ఎక్కువైనా రిలీజ్ అయితే ఉమ్. డిసీజ్ issues. అంటాం. డిసీజ్ అంటాం మనం. ఈజ్ అండ్ డిసీజ్. సో ఈ గ్లాండ్స్ కానీ ఈ ఫంక్షన్స్ కానీ సరిగ్గా జరగడమే శరీరంలోని చక్ర వ్యవస్థ సక్రియంగా ఉండడం అనేది. ఉమ్. ఆ చక్ర వ్యవస్థ సక్రియంగా లేనప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఉమ్. ఆ ఇష్యూ కొన్నిసార్లు మనకు ఫిజికల్గా మనం బాగున్నప్పటికీ మెంటల్గా ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు. చాలామందికి వాళ్ళకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉందని వాళ్ళకే తెలియదు. ఉమ్. సో దే లివ్ విత్ దట్, దెన్ దే డై విత్ దట్. సో ఈ గాయత్రి సాధన వల్ల ఈ చక్ర వ్యవస్థ అనేది సక్రియంగా పనిచేస్తుందని మనం ఎందుకు అంటామంటే అది ఎలా పనిచేయాలో దాన్ని మనం పని చేయనిస్తాం కాబట్టి. వీ డోంట్ ఇన్వాల్వ్. అంటే ఈ గాయత్రి ఫస్ట్ నుంచి కూడా నేను ఏదైతే చెప్తున్నానో ఇది సరెండర్ మీద, ఫ్రీడమ్ మీద బేస్ అయ్యింది. ఈ రెండు పదాలు మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ వి సరెండర్ టు ద నేచర్, సో వి సరెండర్ టు ద బాడీ. శరీరానికి మనం సరెండర్ అవుతాము, శరీరాన్ని ఇబ్బంది పెట్టము. అలాగే శరీరానికి మనం స్వాతంత్రం ఇవ్వడం అనేది మన మెయిన్ థింగ్ అన్నమాట. సో ఎప్పుడైతే శరీరానికి, శరీరం నుండి ఇంద్రియాలకు, అతీంద్రియాలకు, మనస్సు దాకా మనం స్వాతంత్రం ఇవ్వగలుగుతామో ఈ కెమికల్ రియాక్షన్స్ కానీ ఈ గ్లాండ్స్ కానీ చాలా చక్కగా అవి ఎలా పనిచేయాలో అలా పనిచేస్తాయి. సో ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు అన్నమాట. సో చక్ర వ్యవస్థ అనేది శాస్త్రీయంగా మనకు ఎలా తెలుసు అనేది చెప్పడానికి మనకు ఏమీ లేదు. బికాజ్ ఈ రకరకాల చక్రాలతో మన బాడీ ఫామ్ అయిందని మన యోగ శాస్త్రాలు చెప్పాయి. అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రము, సహస్రారము అని. ఇవి ప్రధానమైన షట్ చక్రాలు లేదా సప్త చక్రాలు ఏదైనా అనుకోవచ్చు. సహస్రారం కలిపితే కలుపుకుంటాం. ఇవి మాత్రమే చక్రాల మన బాడీలో అంటే కాదు. ఎన్ని చక్రాలు ఉన్నాయంటే అనంతము. ప్రధానంగా ఇవి మెయిన్ జంక్షన్స్ అన్నమాట. దీస్ ఆర్ ద జంక్షన్స్. ఆ జంక్షన్స్ కాకుండా మళ్ళీ ఆ జంక్షన్ లోపలికి వెళ్తే సబ్ జంక్షన్స్ చాలా ఉండొచ్చు. అంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్. ఎలా చెప్పాలి అంటే సపోజ్ మన భూమి ఉంది. భూమి దాటి కొంచెం పైకి వెళ్ళి చూస్తే మనకు చంద్రుడు, ప్లానెట్స్ అన్నీ కనిపిస్తాయి. సూర్యుడు చుట్టూ ఈ ప్లానెట్స్ అన్ని తిరగడం, దీన్ని మనం గెలాక్సీ అంటాము, సోలార్ సిస్టమ్ అంటాము. ఈ సోలార్ సిస్టంలో ఇలాంటి చాలా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, దాన్ని మనం గెలాక్సీ అంటాము. ఇలాంటి గెలాక్సీలు కూడా కొన్ని లక్షల్లో ఉన్నాయి. అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి మన కాస్మోస్ అనేది ఎంత కాంప్లెక్స్. మన కాస్మోస్ ఎంతైతే కాంప్లెక్సో దాంట్లో భాగమైన మన శరీరం కూడా అంత కాంప్లెక్స్. సో అంటే ఈ రోజుకి ఇంత మెడికల్ సైన్స్ ఉన్నా, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీకి ఉన్నప్పటికీ కూడా శరీరంలో కొన్ని ఎగ్జాక్ట్లీ ఎందుకు ఎలా జరుగుతాయో చెప్పలేము మనం. అంత కాంప్లెక్సిటీ ఉంది శరీరానికి. దీనికి ఒక అంతు అంటూ లేదు. శరీరం గురించి చదవడానికి ఒక అంతు అంటూ లేదు. అలాగే బాహ్యంగా మన విశ్వం గురించి చదవడానికి కూడా ఒక అంతు అంటూ లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్లీ ఎక్స్పాండెడ్.
సో మనం చేయగలిగిందల్లా కూడా సహజంగా ఎంతవరకు మనం ఎంత సహజత్వానికి దగ్గరగా ఉండగలమో అంత ఉండగలం అన్నమాట. అప్పుడు ఏవి ఎలా పనిచేయాలో అలా పనిచేస్తాయి. దాన్ని సక్రియంగా చక్ర వ్యవస్థ పనిచేయడం అని మనం అంటాం. చాలామంది ఏదో ఒక సాధన చేస్తూ ఉమ్, మూలాధారం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నాకు మూలాధారం యాక్టివేట్ అయిపోయిందని అనుకుంటారు. ఉమ్, లేదా అనాథ చక్రంలో నాకేదో వినిపించింది అని చెప్తుంటారు. బట్ ఒక చక్రాన్ని యాక్టివేట్ చేయగలిగేంత కెపాసిటీ ఒక ఇండివిజువల్కి లేదు. ఉమ్, ఒక చక్రం ఎలా పనిచేయాలో దాన్ని ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ ప్రకృతికి ఉంది. మనం నిజంగా ఏమైనా చేయగలిగితే ప్రకృతికి సరెండర్ అవ్వడం. ఉమ్, ప్రకృతికి సరెండర్ అయినప్పుడు ఆ కుండలిని శక్తి అనేది మూలాధారం నుంచి బయలుదేరుతుంది. అప్పుడు ఈ చక్ర వ్యవస్థ ఒక నార్మల్గా పనిచేయడం కంటే కూడా దాని ఫుల్ పొటెన్షియల్కి పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఒక సాధకుడికి సృజనాత్మకత అనేది వస్తుంది, క్రియేటివిటీ. హీల్ బికమ్ మోర్ క్రియేటివ్. ఉమ్, అలాంటప్పుడు ఆశువుగా కీర్తనలు పాడొచ్చు త్యాగరాజస్వామి లాగా. ఉమ్, త్యాగరాజస్వామి వారు కూర్చొని ఆశువుగా ఆయన కృతులన్నీ పాడేశారు. ఈరోజు అవే కృతులు చాలామంది చిన్నప్పటి నుంచి స్వరాలు, రాగాలు, తాళాలు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి 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 పర్ఫామ్ చేస్తారు. ఉమ్, ఆయన ఆశువుగా అప్పటికప్పుడు న్యాచురల్గా వచ్చింది. దట్ ఈస్ క్రియేటివిటీ. ఇలా మనం ప్రాక్టీస్ చేసి పాడేది క్రియేటివిటీ కాదు, న్యాచురల్గా రావడం. ఇంకొంతమందికి ఇంకోలాగా రావచ్చు. అది ఇందాక మనం వేమన గారి గురించి మాట్లాడినట్టు యోగి వేమనకి ఆశువుగా ఈ పద్యాలని చెప్పడం వచ్చేసింది. ఒక వాల్మీకి రామాయణం రాశాడు. అలా ఈ చక్ర వ్యవస్థ సక్రియంగా పనిచేస్తున్నప్పుడు యూ విల్ జస్ట్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద నేచర్. అంటే ప్రకృతికి నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటావు. సో దాట్ యూ కెన్ ప్రకృతి నీ ద్వారా ఇట్ విల్ మేనిఫెస్ట్ అనమాట. ఇట్ విల్ ఎక్స్ప్రెస్. ఆ ఎక్స్ప్రెషనే మనం కళ అంటాము. అంటే ఉమ్, ఎక్స్ప్రెస్ అంటే మనం భావాలను ఎక్స్ప్రెస్ చేసే ఆ ఎక్స్ప్రెషన్ కాదు నేను మాట్లాడేది. సో నాదము బిందువు కళ, నాద బిందు కళాతీత స్థితి అంటే ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ నేచర్ త్రూ యూ. అంటే యూ బికమ్ వన్ విత్ ద నేచర్ అనమాట. యూ ఆర్ కంప్లీట్లీ అలైన్ విత్ ద నేచర్. సో అది చక్ర వ్యవస్థ అనేది సక్రియగా, సరైన పదం వాడారు మీరు, సక్రియ. చక్రము అంటే ఒక క్రియ జరుగుతుంది అక్కడ. ఉమ్, క్రియ, సక్రియ. సక్రియ. సక్రియ అంటే ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్ యాజ్ ఇట్ షుడ్. మనం ఇప్పుడు దాన్ని మన పుట్టిన వాతావరణం, మన పెరిగిన వాతావరణం, మన భావాలు, మన ఆలోచనల వల్ల చాలా చక్రాలని మనం బ్లాక్ చేసాం, అంటే ఫంక్షన్ అవ్వకుండా. కాబట్టి మనకు మానసికంగా మనకు ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ ఉంది. అవును. కాబట్టి శారీరకంగా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఈ సాధన ద్వారా వన్ బై వన్ విల్ అన్బ్లాక్ దోస్ బ్లాక్స్ అన్నమాట. అప్పుడు సక్రియంగా పనిచేస్తాయి. ఓకే విక్రమ్ గారు, అయితే చివరిగా మీ మాటలో మాకు ప్రేక్షకులకి ఇచ్చే సందేశం కావచ్చు, అదేవిధంగా గాయత్రి మంత్రానికి సంబంధించిన కావచ్చు, చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో నేను ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, చక్కగా మీరు మీ ఇంట్లో కూర్చొని ఈ గాయత్రి యోగ సాధన చేసుకోవచ్చు. సో ఎవరికైనా కూడా ఇది ఇంకా ఎలా చేయాలి, ఇది ఎలా నేర్చుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ స్క్రీన్ పై ఉన్న నా నెంబర్కి మీరు డైరెక్ట్లీ కాల్ చేస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ. సో ఎలాంటి ఆశ్రమాలు కానీ యోగా సెంటర్స్ కానీ తిరగవలసిన అవసరం లేదు. గృహస్థాశ్రమం